పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పవిత్రమైనటువంటి గురువారం యేసు ప్రభు పాదాలు కడిగి దివ్య సప్రసాదమును స్థాపించి మనందరికీ యాజకులను గిఫ్ట్గా ఇచ్చిన గొప్ప దినం, ప్రేమాజ్ఞనిచ్చిన రోజు. రండి ఆరాధిద్దాం యేసు ప్రభుని ఇప్పుడును సదాకాలము సాయం సమయమున కూడా మోకరించి ప్రభుని ఆహ్వానిద్దాం. తండ్రి దేవా నీకే ఆరాధనా, యేసు రాజా నీకే ఆరాధనా, పవిత్రాత్మ దేవునికే ఆరాధనా, త్రియేక దేవానికే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, త్రియేక దేవానికి ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. కండి మనమందరం కలిసి దివ్య సత్ప్రసాద నాదునితో పాటు కారుణ్య జపమాలలో భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవమూర్తయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌత్రుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సీరాక గ్రంథం 50వ అధ్యాయం 17-18 వచనంలో జనులెల్లరూ శిరస్సును నేల మీదకి వంచి సర్వశక్తిమంతుడును మహోన్నతుడైన ప్రభువును ఆరాధించేటివారు. ఆ ఆరాధనము ముగియ వరకు ప్రజలెల్లరూ కరుణాళుడవును మహోన్నతుడైన ప్రభువునకు విన్నపములు చేసేవారు. All the people, they prostrated before God
and they worshipped God. And as the worship is going on, all the people called upon the Lord, who is merciful and great God, and offered their intentions. Today it is our time to offer our intentions, adore the Lord, as it is the day He established the Eucharist for us. ఈరోజు మనందరికీ దివ్య ప్రసాదాన్ని స్థాపించి యేసు ప్రభు పాదాలు కడిగి మనందరినీ తన దగ్గరికి ప్రేమతో ఆహ్వానించే రొట్టెను త్రుంచి పంచిన గొప్ప రోజు. రండి ప్రభుని ఆరాధిద్దాం. కీర్తన 119, 105 కీర్తన వచనంలో నీ వాక్యము నా పాదములకు నా దీపము, దీపము నా త్రోవకు వెలుగు అని రాయబడి ఉన్నాయి. Psalm 119, 105 says, Your word is the lamp to my path. యుద్ధోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనంలో జీవమునకు మరణమునకు కర్తను నేనే. I am the one who is master of life and death. Deuteronomy 32:39. పాడుదామా? నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్, సప్రసాదనాథుడా నిన్ను సన్నిధించెదన్. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, ఆ హృదయ దీపము నీవు. నా త్రోవకు వెలుగు నీవు, నా త్రోవకు వెలుగు నీవు. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నిత్యపిత ఈ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు ఒక మార్గంలో నడిచాడు. ఆ మార్గం సిలువ మార్గం. మన జీవితంలో సిలువలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, కలత చెందినప్పుడు, చింతాకంతుడై పరిస్థితి వచ్చినప్పుడు మార్గం ఇదే అని నడిపే దేవుడు మన దేవుడు. యెషయా 30:21-22లో మీరు త్రోవ తప్పి కుడి వైపునకు కానీ ఎడమ వైపున కానీ జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గమును నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. He is the one who shows us the way when we are getting confused. Jesus made a way for us by making a walk on the way of the cross. And we are walking towards that. Tomorrow is the day, Good Friday. Today He showed us a way how to love people, those who persecute you, those who don't understand you, to wash their feet and make a banquet for them. తను తాను త్రుంచి మనకిచ్చిన పండుగ. పాడుదామ ప్రియమైన సహోదరి సహోదరులారా, నా హృదయ తరంగమంతా నీ నామ సంగీతమేగా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం. కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయని ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ తరంగమంతా నీ నామ సంగీతనేగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంగీతనేగా. నా మార్గ చూపరి నీవని, నా మార్గ చూపరి నీవని. నే పాడెదా జీవితాంతం, నే పాడేదా జీవితాంతం.
సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. మార్గం చూపుమని యేసు ప్రభు వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో మరి ఈ మంచి పాటను రాసినటువంటి వ్యక్తి 2 చరణాలు రాసిన ఫాదర్ గారు, ఫాదర్ లాము జయరాజ్ ఫాదర్ గారు, విజయవాడ మేత్రాశ్రమం చెందిన గురువు. చక్కటి పాటలు హృదయ అంతరంగం నుండి వెలువడే గొప్ప పాటగా మార్చి మనకు అందించారు. ఫాదర్ గారిని తన పరిచర్యను ప్రభు దీవించునుగాక. ఆమేన్. దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఈస్ రిటన్ విత్ అ గ్రేట్ హార్ట్ by Father Lamu Jayaraj, a father from the Diocese of Vijayawada, who is mightily used by God. We wish him God's blessings in his ministry. మూడవ గుర్తుల నుండి మనము 3 చరణాలు ఇంకా పాడాలి కావున అదే ట్యూన్ మీద మనము రాసి పాడుతున్నాం. యేసు ప్రభు చేసిన 3 కార్యములను దీన్ని తలంచిటకు ఒక అవకాశం. యోహాను 13:4-5 యేసు తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. తర్వాత యేసుప్రభు పలికిన మాట, నేను చేసినట్లే మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని అని ప్రభు చెప్పాడు. అది ప్రేమ మాట, ప్రేమ బాట. ప్రేమించే వాళ్ళు అలా చేయగలుగుతారు. ఎస్, John 13:4-5, Jesus removed the upper garment and put a towel around him and went on washing the dirty feet of the disciples. And after that Jesus said, I have shown you an example, do likewise. John 13:15. దేవా, ఆ శిష్యుల పాదాలు కడిగి సేవక రూపము దాల్చినట్టు మమ్ము తగ్గించుకొని ప్రేమ బాటలో నడుచుటకు ఈరోజు పరిశుద్ధమైనటువంటి గురువారం మాకు కూడా నేర్పమయ్యా అని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులు. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణతించెదను.
నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదము. శిష్యుల పాదాలు కడిగి సేవక రూపము దాల్చితివి, శిష్యుల పాదాలు కడిగి సేవక రూపము దాల్చితివి. ఆ ప్రేమ బాటలో నడుపుమా, ఆ ప్రేమ బాటలు నడుపుమా. తగ్గింపు జీవితము నేర్పుమా, తగ్గింపు జీవితము నేర్పుమా. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదను. దేవా, నీ ఆదర్శ జీవితాన్ని పాటించుటకై ఈరోజు బుధవారం శ్రేష్టవారం ఒక నేర్పము, రేపటి దినం శుక్రవారం కోసం మమ్మ సిద్ధం చేయమని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక కొంతసేపట్లో జరగబోతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి యేసుప్రభు కడరాత్రి భోజనం పాస్కా పండుగ, తర్వాత పాదాలు కడగడం, ఆరాధన నీటిని ప్రభు జరుగుతున్న ప్రతి ప్రార్థన ప్రపంచమంతటికి దీవెనకరంగా మారాలని, అందరి కోసం యేసు ప్రభు తురించబడి పంచుతున్నటువంటి ప్రేమ ప్రజలకు అందాలని
ప్రభుని ఆశతో ప్రార్థించి సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కడరాత్రి భోజనం చేసినటువంటి విషయాన్ని 1 కొరింథీ 11:24-25లో దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని, అదే విధముగా భోజనమునకు తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థం చేయుడు అని ప్రభు పలికాడు. దానికి పేరే దివ్య పూజావళి. క్యాథలిక్ చర్చ్లో రోజు జ్ఞాపకం చేస్తున్నాం. వేరే చర్చెస్లో ఎప్పుడో ఒకసారి, వారంలో ఒకసారి కావచ్చు, కానీ మన క్యాథలిక్ చర్చ్లో రోజు జ్ఞాపకం చేసుకునే చర్చ్ క్యాథలిక్ చర్చ్. In the Roman Catholic Church, every day we remember what Jesus said. He took the bread and broke it and said, "This is my body given for you." And the same way he took the chalice and he told them, "This is my blood that's shed for you. What you have to do? Do this in remembrance of me, and thank the Lord for it." ప్రార్థన చేసుకోండి. రేపటి దినం శుక్రవారం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్న పరిశుద్ధమైనటువంటి ఆరాధనలన్నింటినీ ప్రభు దీవించాలని ప్రార్థించండి. ఉదయకాల సమయంలో 7 వాక్యములు మీకు వివరిస్తాం. వెంటనే ఒక చక్కటి నాటకంతో కూడినటువంటి ఒక ప్రదక్షిణ జరుగుతుంది. సులువు మార్గం ఉంటుంది, సులువు ఆరాధన, సులువు ముద్ది ఉంటుంది. రండి. రేపటి దినం ప్రాముఖ్యమైన రోజు ఈ ప్రార్థనకు. ఎందుకంటే మనము ఏప్రిల్ 7వ తారీఖున మరి యేసు ప్రభు కారుణ్య మహోత్సవమును కొనియాడుతున్నాం. రేపటి దినం నుండి నవదిన ప్రార్థనలు స్టార్ట్ అవుతుంది. పాల్గొనండి, దీవించమని ప్రార్థించండి. అందరూ కూడా అర్పించాలని అనుకునే వాళ్ళకు రేపటి దినం నుంచి 9 రోజులు మీకోసం ప్రార్థన చేద్దాం. ఫ్రమ్ టుమారో we are beginning the first day of novena before we celebrate on 7th of April the great feast of divine mercy. Come and be blessed. వచ్చే వాళ్ళందరూ ఆ రోజు దయచేసి ఈ సర్టిఫికెట్ తీసుకురావాలి. కారణం మనము ఈ యొక్క సమర్పణను నూతనీకరించుకునే దినం అది. కుటుంబ సమేతంగా రండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. పాడుదాం. నీ జ్ఞాపకార్థం చేయమని నీ శరీర రక్తాన్ని ఇచ్చితివి, మా పాప పరిహారి అయితివి, నూతన ఒడంబడిక చేసితివి. సప్రసాదంలో ఉన్న దేవా, నీకే మా ఆరాధన. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా,
నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం కీర్తించి భజింతు నీ నామం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం నీ జ్ఞాపకార్థము చేయుమని నీ శరీర రక్తాన్ని ఇచ్చితివి నీ జ్ఞాపకార్థము చేయుమని నీ శరీర రక్తాన్ని ఇచ్చితివి మా పాప పరిహారి అయితివి మా పాప పరిహారి అయితివి నూతన ఒడంబడిక చేసితివి నూతన ఒడంబడిగా చేసితివి సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం దివ్య సప్రసాదం స్థాపించిన రోజు గొప్ప దినం, పాప పరిహారి అయి రేపటి దినం సెలువులో మరణించే రోజు ప్రార్థించిన దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పవిత్ర వారంలో ప్రవేశించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి నవదిన ప్రార్థన ద్వారా కారుణ్య మహోత్సవం సిద్ధపడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ మరి పరంగిపురంలో జరుగుతున్న కార్యక్రమం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 7వ తారీఖున కుటుంబ సమేతంగా కారుణ్య కుటుంబానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బేస్త శుక్ర శని ఆదివారం ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కారుణ్య పండుగ 7వ తారీఖున జరుగుతుండగా స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను ఫుడ్ స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని పనులు వెనుక తెర వెనుక పనిచేసిన వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు దివ్య స్పర్శ స్థాపించిన రోజని, గురువులను నియమించిన రోజులని, ప్రేమ ఆజ్ఞను స్థాపించిన రోజని మనం నేర్చుకోబోతున్నాం.
దయగల తండ్రి 3 కార్యములు ఈరోజు చేశావు. మాకు ఈరోజే మధ్యవర్తిగా నిలబడుటకు గురువులను ఏర్పాటు చేసుకున్నావు. గురువులందరికీ ఈరోజు పండుగ అండి. అందువలన గురువుల యొక్క మహోత్సవం కూడా గురువులందరికీ ఈరోజు శుభాకాంక్షలు. ఎక్కడ ఉన్నా మీరు చెప్పండి, ప్రార్థించండి. గురువులు మీ దగ్గర స్ట్రైట్గా అడగకపోయినా వాళ్ళకు మీ ప్రార్థన కావాలని నాకు తెలుసు. అందువలన యేసు ప్రభు ప్రధాన యాజకుడు పక్కకు వెళ్ళి 3 సార్లు అడిగాడు, నా కోసం ప్రార్థించండి అడిగాడు. ఆయనే అడిగాడంటే గురువులు, కన్యాస్తులకు, మఠవాస జీవితం పాస్టర్లకు ఎంత ప్రార్థన అవసరమో అలాంటి రోజు ఈరోజు మీకోసం రేయింబగలు వాళ్ళు నిజాయితీగా నిజంగా మీకోసం సేవ చేయాలంటే ఆరోగ్యం కావాలి, వాళ్ళకు దేవుని అభిషేకం కావాలి, పరిశుద్ధత కావాలి, వరములు కావాలి, ఫలములు కావాలి. గురువులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ద ప్రీస్ ఇన్ క్యాథలిక్ చర్చ్ టు బి బ్లెస్డ్ టుడే as it is our feast day. Today people are wishing us. I am extending that wishes to you from Muttangi. Same way pastors and sisters and everybody who is in the service, we wish you all. యావేలు గ్రంథం 2:17 చివరి గుర్తు, చివరి ప్రార్థన. ప్రజలు ప్రభువునకు ఊడిగయు చెయ్యు యాజకులు బలిపీఠమునకు మండపమునకు మధ్య శోకించుచు ప్రభు నీ ప్రజలపై దయచూపుమని ప్రార్థింపవలను అని ఆ బాధ్యతను మాకు అప్పచెప్పాడు. మేము చక్కగా చేయాలంటే మీ ప్రార్థన చాలా అవసరం. Joel chapter 2 verse 17 says, the priests have to stand between the altar and the people and cry out and spare my people, Lord, spare them, Lord. That's the way we need your prayer. Wish each other and wish all the priests today. పాటలతో ప్రార్థించి ముగిస్తాం. గురువులను, సేవ చేసే వాళ్ళందరినీ, ముత్తంగిలో ఉన్న వారిని, సెంటర్లలో పనిచేస్తున్న వారిని, వేరే ప్రార్థన కేంద్రంలో పనిచేస్తున్న వారిని, గురువులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరి విచారణను, ఆ సంస్థను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఆశీర్వాదం పొందుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదా. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం. నీకు నీ ప్రజలకు మధ్యగా గురువులను నియమించితివయ్యా. నీకు నీ ప్రజలకు మధ్యగా గురువులను నియమించితివయ్యా. మా యాజకులను నేడు దీవించు, ఆయన యాజకుడా యేసయ్యా. మా యాజకులను నేడు దీవించు, ప్రధాన యాజకుడా యేసయ్యా. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం.
సప్రసాద ప్రభు సన్నుతించదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. గురువులుగా మాతో పాటు ఎన్ని సంవత్సరాలు నిలబడ్డారు, మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మమ్మల్ని ఎప్పుడూ మంచిగా ఉండాలని ఆశించే మీరు మా పేరు చెప్పి రోజు అర్పిస్తున్నారు. బృందానికి మీ అందరికీ రుణపడి జీవిస్తాం. దేవా, ఈరోజు మా పండుగ సందర్భంగా ఈ బిడ్డల మధ్యలో నిలబడి, బలిపీఠం మధ్యలో నిలబడి గురువులు చేస్తున్న ప్రతి ప్రసంగం, ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి ఆరాధన, ప్రతి పూజా బలి, ప్రతి ఆరాధన వీళ్ళందరికీ ఈ రోజు విమోచనముగా మారునుగా, కన్యలు తుడవబడునుగా. దుష్ట శక్తుల ప్రభావం ఎక్కడ ఉన్నా గురువుల మీద ఉన్న అభిషేకం ప్రజల మీద దిగి వచ్చి ఈ రోజు ఆరాధనలో సైతాను బంధింపబడునుగా, వ్యాధులు నయమైపోనుగా, అద్భుతాలు జరుగునుగా. రేపటి దినం శుక్రవారం ప్రభా ఎక్కువ సంఖ్యలో కదలి ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు. కావున వచ్చే ప్రజలందరినీ భద్రంగా ఉంచమని, జరుగుతున్న ప్రతి ఆరాధనలో తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈ లింక్ను వెంటనే అందరికి పంపండి. వాళ్ళు తయారు చేసుకుంటూ ఈ ఆరాధనకి వచ్చినట్టు సహకరించండి. సెండ్ దిస్ లింక్ టు as many people as possible. They will get ready to come for the Passover meal. అలాగే రేపటి దినం దయచేసి ఎక్కువగా జనాలు వస్తారు. కావున మాకు పరిచయం ఉన్న వాళ్ళు కొద్దిగా వాలంటీర్స్గా కూడా రేపు పని చేయడానికి సహకరించాలని అనౌన్స్ చేసేటప్పుడు మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. టుమారో విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్. వీ నీడ్ సమ్ ఆఫ్ యూ దోస్ ఆర్ నోన్ టు అస్ టు బికమ్ ఆల్సో వాలంటీర్స్ అలాంగ్ విత్ అదర్స్. వాలంటీర్స్ విల్ బీ ఇన్ ద ప్యాషన్ ప్లే. వాళ్ళు రేపటి దినం ఈ సిలువ మార్గంలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు, వాళ్ళు యాక్టింగ్లో ఉన్నారు. అందువల్ల కొంతమంది సహాయం చేయాలని మనం చేస్తున్నాను. మోకరిస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభువా, రేపటి దినం నుండి నవదిన ప్రార్థనలో మొదటి రోజు ప్రవేశిస్తున్నామయ్యా. ఇది ప్రాముఖ్యమైన 9 రోజులు అందరూ పాల్గొని దీవెనలు పొందేటట్టు 7వ రోజు జరుగుతున్నట్టు ఏప్రిల్ 7 జరుగుతున్న పండుగను దీవించమని ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. రేపటి దినము నుండి నవదిన ప్రార్థనలో పాల్గొంటూ యేసు ప్రభు కరుణా ప్రవాహము కోసం ఏప్రిల్ 7వ తారీఖున రాబోతున్న బిడ్డలను నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని ఈ పవిత్ర వారమంతా దీవించి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు కాచి కాపాడునుగాక. ఆమేన్. As we are beginning the first day of novena before the feast of our the great day of the divine mercy,
May the first day from tomorrow become a blessing in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. గొప్ప రోజులు ఈరోజు, రేపు, ఎల్లుండి, మర్నాడు ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.